ఒకసారి ఆకాశం వైపు చూడండి. ఆ నీలి అనంతంలో మెల్లగా మెరుస్తూ ఉన్న వెలుగు బిందువే మన చంద్రుడు. భూమి గుండెల్లో పుట్టి ఇప్పుడు ఆకాశపు గర్భంలో తేలుతూ ఉన్న జాబిల్లి మన మనస్సును కాపాడే స్నేహితుడు. అది కేవలం రాయి కాదు, అది భూమి ఊపిరి, సముద్రాల నాడి కూడా. అయితే ఒక్క క్షణం ఊహించండి, ఆ చంద్రుడు లేకపోతే ఎలా ఉంటుందో. ఆకాశం తన మమతను కోల్పోతుంది, రాత్రులు కఠినమైన చీకట్లో కరిగిపోతాయి, సముద్రాలు తమ ఊపిరి కోల్పోయి అలలకు జీవమే లేకుండా పోతాయి. ఇటు భూమి తన నాట్యాన్ని మరవడమే కాదు, ఋతువులు తమ తాళాన్ని కోల్పోతాయి కూడా. మనకు ఇది కేవలం ఊహగానే అనిపించవచ్చు, కానీ ఆ చంద్రుని వెలుగు మన జీవనంలో ఎంత లోతుగా కలిసిపోయిందో నేను మీకు వివరిస్తాను. అసలు చంద్రుడే లేకపోతే మన జీవితం ఎలా ఉంటుందో చెప్తాను. అంతకంటే ముందుగా అసలు చంద్రుడి పుట్టిక గురించి కూడా తెలుసుకోవాలి. లక్షల కోట్ల సంవత్సరాల క్రితం భూమి వేడి అగ్నిగోళంగా ఉండేది. ఆ సమయంలో ఒక భారీ ఖగోళ శిల భూమిని ఢీకొట్టింది. దీని కారణంగా భూమి ఉపరితలంలోని ఒక భాగం ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆ వేడి ధూళి, ఆ గలగలమంటూ ఉన్న రాతి ముక్కలు క్రమంగా చేరి ఆ తర్వాత చల్లబడి చంద్రుడిగా మారాయి. చంద్రుడు అంటే భూమి గుండెల్లోంచి పుట్టిన భాగమే. అందుకే ఈ రెండు శరీరాలు అప్పట్నుంచి విడదీయలేని సంబంధంలో ఉన్నాయి. భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడు తన గురుత్వాకర్షణతో భూమి స్థిరత్వాన్ని కాపాడుతున్నాడు. భూమి అక్షం వంగిన కోణంలో సమతుల్యతను ఉంచుతున్నాడు. అదే సమతుల్యం వల్లే భూమి మీద ఋతువులు సమానంగా మారుతూ వస్తున్నాయి. సముద్రాలపై చంద్రుడి పట్టు భూమి గుండె చప్పుడులా ఉంటుంది. ప్రతి అల చంద్రుడి పిలుపుకి ప్రతిస్పందిస్తుంది. ఈ తాళం వల్ల సముద్రాలు ఊపిరి తీసుకుంటాయి, జీవరాశులకు ఆక్సిజన్ అందుతుంది. అందుకే జీవన ప్రవాహం సజీవంగా ఉంటుంది. ఒకవేళ చంద్రుడు భూమికి కొంచెం దగ్గరగా వస్తే ప్రకృతి లయ తప్పుతుంది. భూమి, చంద్రుడు ఒకరినొకరు ఎక్కువగా ఆకర్షించుకుంటారు. ఆ ఆకర్షణ కారణంగా సముద్రాలు ఎప్పటికప్పుడు ఉప్పొంగిపోతాయి. అలలు మరింత ఎత్తుగా ఎగసి తీరాలను మింగేస్తాయి. తీర ప్రాంతాలు నీటిలో మునిగిపోతుంటే మరోవైపు పట్టణాలు సముద్రాల లోతులో కలిసిపోతాయి. భూమి మీద చాలా ప్రదేశాలు మెల్లగా మారిపోతూ కొత్త తీరరేఖలు ఏర్పడతాయి. ఈ దృశ్యం భయంకరంగా ఉంటుంది. ఇటు చంద్రుడు భూమికి మరింత దగ్గరగా వస్తే రోజులు చిన్నవవుతాయి. వాతావరణం కూడా అనుకోని విధంగా ప్రవర్తిస్తుంది. ఎండలు మరింత వేడిగా, చలికాలాలు మరింత కఠినంగా మారతాయి. వర్షాల కాలం ఊహించలేనిదిగా మారిపోతుంది. ఈ మార్పులు సముద్ర జీవులను మాత్రమే కాదు, భూమిపై ఉన్న ప్రతి జీవరాశిని ప్రభావితం చేస్తాయి. అలలు పెరగడం వల్ల సముద్రాల లోతుల్లోని జీవాలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉంది. తీర ప్రాంతాల్లో ఉండే అడవులు, మనుషుల నివాసాలు నీటిలో కలిసిపోతాయి. చంద్రుడు తన గురుత్వాకర్షణతో భూమిని బలంగా పట్టుకోవడం వల్ల భూమి కొంత నెమ్మదిగా తిరగడం ప్రారంభిస్తుంది. సమయ ప్రవాహం కొంచెం మారుతుంది. మనం చూసే పగలు, రాత్రి సమతుల్యం మారిపోతుంది. చంద్రుడు దగ్గరగా రావడం అంటే కేవలం ఆకాశంలో పెద్దగా కనిపించడం మాత్రమే కాదు, అది భూమిని నేరుగా కదిలించడం అని అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రుడు ఎంత అందంగా ఉన్నా అతడు దగ్గరగా రావడం వల్ల భూమి జీవితానికి ఒక సవాలుగా మారుతుంది. ఒకవేళ చంద్రుడు మెల్లగా దూరం అవడం ప్రారంభిస్తే సముద్రాల ఊపిరి మందగించి అలలు బలహీనంగా మారిపోతాయి. సముద్రాల లోతుల్లో ఆక్సిజన్ తగ్గిపోయి జీవరాశులు నెమ్మదిగా చనిపోతాయి. భూమి అక్షం స్థిరంగా ఉండదు. వంగిన కోణం ప్రతి కొద్ది లక్షల సంవత్సరాలకు మారిపోతూ భూమిపై ఋతువులను అనిశ్చితంగా మార్చుతుంది. ఎక్కడో ఎండ మండిపోతుంది, ఇంకెక్కడో మంచు కప్పేస్తుంది. ఇక పక్షులు తమ మార్గాన్ని కోల్పోతాయి. చంద్రుని కాంతి తగ్గిపోవడంతో రాత్రులు మరింత చీకటిగా మారతాయి. ఆ చీకటిలో భూమి తన శబ్దాన్ని, తన శ్వాసను, తన మృదుత్వాన్ని కోల్పోతుంది. ఇలా చంద్రుడు ఉండాల్సిన చోట ఉండకుండా ఉంటే ఇన్ని మార్పులు జరుగుతాయండి. ఇప్పుడు అర్థమైందా? మనల్ని నడిపిస్తుంది మరెవరో కాదండి, సాక్షాత్తు ఆ చంద్రుడే.